శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, శివబంధువులు అంతమందికి, ఈశ్వర బంధువులు అంతమందికి, దత్తబంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం శివపురాణ మహత్యంలో మొదటి రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. శివపురాణం వినడం వల్ల దేవేంద్రుడికి శివలోక ప్రాప్తి ఎలా కలిగింది, చుంచులతకి పాపభీతి ఎలా తొలగి ప్రపంచంలోంచి వైరాగ్యం ఎలా వచ్చింది, ఈ విషయాలు మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ముందుగా హరహర హరహర మహాదేవ శంభో శంకర. సూత మహర్షి, నువ్వు అదృష్టవంతుడివి, ధన్యుడివి, పరమాత్మతత్వం ఎరిగినవాడివి, మమ్మల్ని కరుణించి మిగులు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ కథను వినిపించావు. ఈ కథకి సమానంగా శ్రేయస్కరమైనది ఈ భూమండలంలో వేరొకటి లేదు. ఈ విషయం నేడు మీ దయచేత నిశ్చితంగా తెలుసుకోదలుచుకుంటున్నాం. ఈ కథ వలన కలియుగంలో ఎటువంటి పాపులైనా పరిశుద్ధులవుతారు. అటువంటి వారికి దయతో సెలవియ్యి అంటే అప్పుడు చెప్పాడు. మునీంద్ర, పాపి అయినవాడు, దుర్మార్గుడైనవాడు, ధూర్తునైనవాడు, దుష్టుడు, క్రోధాదులతో నిరంతరం మునిగి ఉన్నటువంటి వాడు కూడా ఈ పురాణాన్ని చదవడం వలన నిర్మలుడవుతాడు. దీన్ని చక్కగా శ్రవణం చేయడం వలన పాపాలు పూర్తిగా నశిస్తాయి అని గుర్తించేటువంటి మునీశ్వరుడు ఇటువంటి ప్రాచీన ఇతిహాసాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కిరాతక నగరంలో ఒక బ్రాహ్మడు ఉంటే, అతడు జ్ఞానవిహీనుడు, చాలా దరిద్రుడు, కళ్ళొమ్ముకుని జీవిస్తూ వైదిక ధర్మాలలో విముఖుడైనటువంటి స్నాన సంధ్యాది కర్మలు చేయడంలో భ్రష్టుడై, వేశ్యావృత్తి లేని వేశ్యాలోలుడై ఎల్లప్పుడూ అందులో ఉండడం వలన సమస్త కార్యాలని వ్యాపార దృష్టితో చూడటం, ఇలాంటివి చేసినటువంటి దుర్మార్గుడు. ఇతని పేరు దేవరాజు. తనని నమ్మిన వాళ్ళని మోసం చేయడంలో ఇతను దిట్ట. అతడు బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, అన్ని కులాల వాళ్ళని ఇతను అనేకమైనటువంటి నెపాలతో వంచి వాళ్ళ దగ్గర ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడు. కానీ ఏ కొద్ది ధనాన్ని కూడా ధర్మకార్యంలో కోసం వినియోగించలేదు. వేశ్యలతో గడుపుతూ అన్ని విధాల ఆచారభ్రష్టుడయ్యాడు. అతడు తిరుగుతూ ఒకరోజు దైవయోగ వశాన ప్రతిష్టానపురం జూసి ప్రయాగకి వచ్చి చేరాడు. అక్కడ ఒక శివాలయాన్ని చూశాడు. అక్కడ చాలామంది సాధువులు పోగే ఉండడం, దేవరాజ పరమేశ్వరాలయంలో బస చేసి అప్పుడు ఆ బ్రాహ్మడికి జ్వరం వచ్చిందట. ఈ దుష్టుడు, దురాత్ముడు అయినటువంటి బ్రాహ్మడికి అక్కడ ఒక బ్రాహ్మణోత్ముడు శివపురాణ కథా ప్రవచనం చెబుతూ ఉంటే, జ్వరపీడితుడైనప్పటికీ దేవరాజు నిరంతరం ఆ బ్రాహ్మడు చెబుతున్నటువంటి దేవతాముఖార విందం నుంచి వస్తున్నటువంటి ఈ శివకథను వింటున్నాడు. ఒక నెల తర్వాత జ్వరంచే అత్యంత పీడితుడైనటువంటి ఈ దేవరాజు మరణించాడు. యమకింకరులు అక్కడికి వచ్చారు. పాశాలతో బంధించి బలవంతంగా ఇతన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతలోనే కైలాసం నుంచి పార్షదగణం అక్కడికి వచ్చి చేరింది. అప్పుడు గౌరవర్ణం కలిగినటువంటి శివపార్షాదులు కర్పూరంలా ప్రజ్వరలితూ ఉంటే, చేతులు త్రిశూలంతో సుశోభితాలయ్యి ఉన్నాయి. వారి శరీరావయవాలన్నీ కూడా భస్మంతో కూడి కాంతివంతంగా ఉన్నాయి. రుద్రాక్షమాలలు వారి శరీరంలో శోభను ఇనుమడింపజేస్తున్నాయి. వాళ్ళంతమంది కోపంతో ఇక్కడికి వచ్చి చూస్తున్నారట. యమదూతలు కొట్టి హింసిస్తుంటే మాటికి వాళ్ళని బెదిరిస్తూ దేవరాజును వాళ్ళ జైలుకి తీసుకువెళ్ళడానికి చూశారట. దేవరాజుని వాళ్ళ ఎక్కడ యమధర్మరాజు తాలూకా చెరసాలలో బంధిస్తే వాళ్ళు విడిపించారు. ఆశ్చర్యకరమైనటువంటి ఒక దివ్య విమానం మీద కూర్చోబెట్టి శివదూతల కైలాసానికి తీసుకొచ్చారు. ఇంతలో యమపురంలో గొప్ప కోలాహలం వ్యాపించింది. ఆ శబ్దాలు విన్నటువంటి యమధర్మరాజు తన భవనం నుంచి బయటకు వచ్చాడు. సాక్షాత్తు అపరరుద్రుల్లా వెలుగొందుతున్న నలుగురు దూతలను చూసి ధర్మాన్ని ధర్మరాజు వాళ్ళని విధిపూర్వకంగా పూజించాడు. జ్ఞానదృష్టితో విషయం అంతా తెలుసుకున్నాడు. భగవంతుడు దేవదేవుని దూతల మహాత్ములు యమధర్మరాజ భీతిచే వాళ్ళు ఏమీ అడగలేదు. వారిని సత్కరించి ప్రార్థించి తర్వాత శివదూతల కైలాసానికి వెళ్ళిపోయారు. దేవరాజును పట్టుకుని అక్కడ వాళ్ళంతమంది ఆ బ్రాహ్మణుని దయాసాగరుడి సాంబశివుడికి అప్పజెప్పేశారు. సూత మహర్షి, మీరు కడు భాగ్యవంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు, ధీయుతులు. మీ కృపా సముద్రం వల్ల నేను మాటికి కృతార్థునవుతున్నాను. ఈ కథను వింటూ ఉంటే నా మనస్సు పరమానందం అవుతున్నది. ఇప్పుడు మీరు పరమశివుడు భక్తి శ్రద్ధలు పెరిగినటువంటి ఈ స్వామిని గురించి ఇంకో కథ నాకు చెప్పరా అని అన్నాడు. అప్పుడు వినవయ్యా,
నేను నీకు గోపనీయమైనటువంటి కథా వస్తువును కూడా వర్ణించి వివరిస్తాను. నువ్వు శివభక్తుల్లో అగ్రగణ్యుడివి, వేదజ్ఞుల్లో శ్రేష్ఠుడివి. సముద్ర తీర ప్రదేశంలో భాష్కలాన్ అనే పేరు ఉన్నది. అక్కడ వైదిక ధర్మ విముఖులైనటువంటి బ్రాహ్మణులు నివసిస్తున్నారు. వాళ్ళు మహాపాపులు. వాళ్ళంతమంది చాలా దుష్టులు. వాళ్ళ మనస్సులు కలుషితాలై విషయభోగాలయందు ప్రవర్తిల్లుతున్నాయి. దేవతల మీద కానీ అదృష్టం మీద కానీ వారికి నమ్మకం ఉండేది కాదు. వాళ్ళంతమంది కుటిల ప్రవృత్తి కలిగినటువంటి మనస్వభావం కలిగినటువంటి వాళ్ళు. వ్యవసాయం చేసుకుంటూ రకరకాలైనటువంటి మారణాయుధాలని తమ వద్ద ఉంచుకుంటూ వాళ్ళు వ్యభిచారులు, దుష్టులు. జ్ఞాన వైరాగ్యాలు, సత్యధర్మ ప్రవర్తనయే వాళ్ళ తాలూకా వృత్తి. మానవుని పరమ పురుషార్థమని వాళ్ళకి తెలియదు. ఈ విషయం వాళ్ళు ఎరగరు. వాళ్ళందరూ పశుబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణులే ఇలాగ ప్రవర్తిస్తే, ఇతర జాతుల వారికి ఆదర్శనీయంగా ఉండవలసినటువంటి బ్రాహ్మణులాగా ప్రవర్తిస్తే ఇక తతిమా వాళ్ళకి ఏం చెప్తారు వీళ్ళు అని విషయభోగాను అనుభవాల్లో మునిగి ఉన్నటువంటి వీళ్ళు ఇక సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఈ భాస్కల గ్రామంలో ఒకానొక సమయంలో బిందుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు చాలా నీచుడు, దుర్మార్గుడు, మహాపాపి. అతని భార్య గొప్ప సౌందర్యవతి అయినప్పటికీ అతడు చెడు మార్గం అవలంబించడం వలన అతని భార్య చెంచుల. ఆమె ఎల్లవేళలా ఉత్తమ ధర్మాన్ని పాటించడంలో నిమగ్నురాలై ఉండేది. అయినప్పటికీ ఈ దురాత్ముడు, దుష్టుడు ఆమెను విడిచిపెట్టి వేశ్యాలోలుడై తిరుగుతూ ఉండేవాడు. ఇలా చెడు ప్రవర్తనతో తిరగడం వలన ఈ బిందుగుడికి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ వాని భార్య చెంచుల భర్త సాంగత్యం లేకపోవడం వలన కామపీడితే పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి భయం చేత బాధలు సహిస్తూ చాలా కాలం వరకు ధర్మభ్రష్టురాలు కాలేదు. కానీ తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ వచ్చేది చుంచుల. కానీ దుష్ట ప్రవర్తన కలిగినటువంటి భర్త యొక్క ఆచరణ వలన ప్రభావితురాలై దురాచారానికి అలవాటు పడింది. చెడు ప్రవర్తనలో మునిగి మూర్ఖ మనస్కురాలైనటువంటి భార్యాభర్తల సమయం చాలా మట్టుకు వ్యర్థమైంది. తర్వాత బిందుగుడు ఏమిటి చేశాడు? శూద్రజాతి వేశ్యకి భర్త అయ్యాడు. కలుషిత మనస్కుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు కాలవశాన మరణించి నరకానికి వెళ్ళాడు. చాలా దినాలు నరకంలో అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవించి ఆ పాపి మూర్ఖుడు వింధ్య పర్వతాల్లో భయంకరమైనటువంటి పిశాచి అయ్యాడు. ఇక్కడ దుష్ట ప్రవర్తన కలిగినటువంటి తన భర్త బిందుగుడు మరణించిన తరువాత మూర్ఖురాలైనటువంటి చంచుల చాలా కాలం వరకు తన కుమారులతోనే ఉండిపోయింది. దైవయోగవశాన ఒకరోజు పూర్వపుణ్య దినమునందు ఆమె తన సోదరులతో బంధువులతో కూడినటువంటి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. ఆమె కూడా ఒకరోజు యాత్రికులతో కూడి ఒకానొక తీర్థంలో జలములతో స్నానం చేసి తర్వాత బంధువులందరితో కూడి తిరునాళ్ళను చూడటానికి అక్కడికి తిరుగాడుతున్నది. తిరుగుతూ ఒక దేవాలయానికి చేరింది. అక్కడ దైవవశాన బ్రాహ్మణుడు ఒకడు శివకథా ప్రవచనం చేస్తూ ఉంటే అతని ముఖం నుంచి పరమ పవిత్ర మహత్తరమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక కథ విన్నది. పరపురుషులతో వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీలు మరణించిన తరువాత యమసదనానికి వాళ్ళు వెళ్ళిపోతారు. యమదూతలు అక్కడ బాగా అగ్నిలో మసలుచున్నటువంటి ఇనుప గుదియను తీసుకొచ్చి వాళ్ళు నానా ఇబ్బంది పెడతారు అని ఆ బ్రాహ్మణుడు చెప్పగానే ఆ పౌరాణికుడు బ్రాహ్మణుడు చెప్పినటువంటి కథను విని ఎంతో విచారపడి భయం చేత కంపించి కథ సమాప్తమైన తర్వాత శ్రోతలందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే భయపీడితురాలైనటువంటి ఆ చెంచుల ఆ స్త్రీ ఏకాంతంగా శివపురాణ ప్రవచనం చేసినటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అడిగిందిట, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను నా ధర్మాన్ని తెలియదు. దీనివల్ల నేను దుష్టంగా ప్రవర్తించాను. స్వామి కరుణించి నన్ను ఉద్ధరించు. వైరాగ్య భావం చేత నిండి ఉన్నటువంటి మీ ప్రవచనాన్ని విని నాకు చాలా భయం కలుగుతున్నది. నేను వణికిపోతున్నాను. నాకు ఈ ప్రపంచంలో వైరాగ్యం కలిగింది. మూర్ఖ మనస్కురాలైనటువంటి పాపిని నేను, ధిక్కారానికి తగిన దానిని. నేను అన్ని విధాల నిందనీయురాలని, అసహ్యకరమైనటువంటి విషయాల్లో చిక్కుకున్నాను. నేను నా ధర్మం నుంచి భ్రష్టురాలయ్యాను. భయంకరమైనటువంటి ఎట్టి పాపాలో చేశాను. ఎటువంటి దుర్మతి పడుతుందో నాకే తెలియదు. చెడు మార్గంలో మనస్సు లగ్నమై పాప ప్రవృత్తి గల నా వంటి పాపిక విఘ్నులైన మహానుభావులైన అక్కడ సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు? మరణించినప్పుడు భయంకరమైనటువంటి యమదూతలను నేను ఎలా చూడగలను? బలవంతంగా నా పేరు వాళ్ళు నా మెడని పాసి యమపాసంతో బంధించినప్పుడు నేను ఎలా ధైర్యంతో ఉండగలను? నరకంలో నా శరీరం ముక్కలు చేసినప్పుడు నాకు అంతులేని దుఃఖం కలుగుతుంది. అటువంటి దుఃఖకరమైనటువంటి యమయాతన నేను ఎలా సహించగలను? అయ్యో, నేను సర్వనాశనం అయ్యాను కదా, దహించుకుని పోతున్నాను. నా హృదయం పగిలిపోతున్నది. అన్ని విధాలా నేను నష్టపోయాను, పాపాల్లో మునిగిపోయాను. బ్రాహ్మణోత్తమ, మీరే నాకు గురువులు, తల్లి తండ్రి మీరే.
నేను మిమ్మల్ని శరణు కోరుకుంటున్నాను. ఈ దీనురాలని నన్ను ఈ అబలని ఉద్ధరించి తరింపజేయండి అని ఈ దుఃఖానికి వైరాగ్యానికి లోనైనటువంటి చంచుల బ్రాహ్మణోత్తముని చరణద్వయంగా ప్రణమిల్లితే అప్పుడు ఆ ధీయుతుడైనటువంటి ప్రవచనోత్తముడు బ్రాహ్మడు ఆమెను లేవనెత్తి ఓదార్చి కరుణతో ఇలా చెప్పాడు. అమ్మా, పరమేశ్వరుడు పరమశివుని కృప వలన వైరాగ్యంతో కూడినటువంటి ఈ శివపురాణ కథను వింటే నీలో సమయానుగుణంగా చైతన్యం కలిగి బ్రాహ్మణ పత్ని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శంకరుని శరణు పొందు. ఆ స్వామి కృపచేత సకల పాపాలు అప్పటికప్పుడు నశిస్తాయి. ఈశ్వరుని కథ కీర్తితో కూడుకున్నటువంటిది. ఆ పరమేశ్వరుడు తాలూకా మహిమ నీకు వర్ణించడానికి అలవి కానటువంటిది. దాని వలన నిరంతరం సుఖము ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. శంకరుని తాలూకా ఉత్తమమైనటువంటి కథలు వినడం వలన నీకు పశ్చాత్తాపం కలిగి నీ బుద్ధి నిష్కల్మషమైనది కాబట్టి దానితో పాటు నీ మనస్సులో విషయాల పట్ల వైరాగ్యం కలిగింది. పాపం చేయడం వలన పాపులకు అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ప్రాయశ్చిత్తమే మహా అద్వితీయం. ప్రాయశ్చిత్తమే పరమపావనమైనది. అందులోకి పశ్చాత్తాపమే సకల పాపాలకి శోధకమని సత్పురుషులు తెలియజేశారు. పశ్చాత్తాపమే పాపాలకు పరిశుద్ధం. పశ్చాత్తాపడిన వాడే నిజానికి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు. సకల పాప కల్మష హరణానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించారు. అదంతా ప్రాయశ్చిత్తంతోనే సంపన్నమవుతుంది. విధి విధానంగా ప్రాయశ్చిత్తం చేసినటువంటి పురుషుడు నిర్భయుడు అవుతాడు. తాను చేసిన చెడు పనులకు పశ్చాత్తాప పడకుండా అటువంటి వాడికి ఉత్తమ గతులు ప్రాప్తించవు. తన కర్మలకి హృదయపూర్వకంగా పశ్చాత్తాపం పొందినవాడు తప్పకుండా ఉన్నత లోకాలని పొందుతాడు. ఇందులో భాగస్వామి అవుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శివపురాణ కథని వింటే కలిగినటువంటి చిత్తశుద్ధి ఏ ఉపాయం చేతన కలగదు. అద్దాన్ని శుభ్రంగా చేసి నిర్మలమైనట్లు శివపురాణ కథ వినడం వలన మనస్సు కల్మషరహితం అవుతుంది. దీనిలో సందేహం లేదు. మానవుల తాలూకా పవిత్ర హృదయాల్లో జగన్మాత పార్వతీమ తల్లితో కూడి పరమశివుడు విరాజమానుడై ఉంటాడు. దీని వలన విశుద్ధాత్మ శ్రీ సాంబ సదాశివుని స్థానం పొందుతుంది. ఈ ఉత్తమ కథాశ్రవణం సకల మానవులకి కళ్యాణకారకమైనటువంటి బీజం. అందులో యథోచితంగా శాస్త్రంలో చెప్పినట్లు దీన్ని ఆరాధించి సేవించాలి. ఇది పుట్టుకానడి బంధరూపముకు రోగాన్ని నశింపచేస్తుంది. పరమశివుని పవిత్ర కథను విని హృదయంలో నిలుపుకుని దాన్ని మననం నిధిధ్యాసనం చేయాలి. దీనివలన సంపూర్ణంగా చిత్తశుద్ధి అవుతుంది. మనస్సు పరిశుద్ధమై స్వామి తాలూకా ఇరువురు పుత్రుల జ్ఞాన వైరాగ్యంతో కూడుకున్నటువంటి శివభక్తి నిశ్చితంగా ప్రకటితమవుతుంది. తర్వాత మహేశ్వరానుగ్రహం చేత దివ్యముక్తి ప్రాప్తించడంలో సందేహం లేదు. ముక్తి చేత వంచితుడైన వాడు పశువు అని తలుచుకోవాలి. వాని చిత్తము వాడి మనస్సు మాయాబంధంలో ఆసక్తమై ఉంటుంది. అతడు నిశ్చితంగా సంసార బంధం నుంచి ముక్తుడు అవుతాడు. ఓ బ్రాహ్మణ పత్ని, నువ్వు నీ మనస్సు నుంచి విషయాలని తొలగించు. భక్తిభావంతో భగవంతుడైనటువంటి చంద్రమౌళీశ్వరుని పావన కథను విన్ను. పరమాత్ముడైనటువంటి శంకరుని కథని వినటం వలన నీ మనస్సు పరిశుద్ధమై దీనివలన మోక్షప్రాప్తి కలుగుతుంది. పరమశివుని చరణారవిందాలను భజించిన వాడికి ఒకే జన్మలో ముక్తి కలుగుతుంది. ఇది సత్యము సత్యము సత్యము. నేను చెప్తున్నాను విను. శివభక్త శిరోమణి అనేటువంటి బ్రాహ్మడు ఇలా చెప్పినటువంటి మౌనాన్ని ధరించినటువంటి ఆ చుంచుల ఆమె హృదయం బాగా పూర్తిగా విశాలమై పూర్తిగా కరుణార్ద్రమయ్యింది. నిష్కళంకమైనటువంటి మనస్సుకు కలిగినటువంటి మహానుభావుడు శివధ్యాన నిరతుడై అప్పుడు బిందుగుని పత్ని చొంచుల మనస్సు ఆనందడోలికలో ఊగుతున్నది. బ్రాహ్మణుని ఉపదేశం విన్న ఆమె నేత్రాల్లో ఆనందం కలిగింది. ఆ బ్రాహ్మణ పత్ని చుంచుల ఆనందాతి హృదయంతో బ్రాహ్మణ శ్రేష్ఠుడికి పాదాలపై పడి వినయభావంతో చేతులు జోడించి బొంగురుపోయిన గొంతుకుతో శివభక్తుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇలా పలికింది. సద్గురుదేవ, శివభక్త శిరోమణి స్వామి, మీరు ధన్యులు. నిరంతరం పరోపకారమందు నిరతులు, శ్రేష్ఠులైనటువంటి సత్పురుషుల్లో ప్రశంసార్హులు. సాధుపుంగవ, నేను నరకమనే సముద్రంలో మునిగిపోయాను. దయతో నన్ను ఉద్ధరించండి, తరింపచేయండి. పౌరాణిక అర్ధతత్వంతో నిండినటువంటి సర్వాంగ సుందరమైనటువంటి ఈ శివపురాణ కథను వింటే నా మనస్సు వైరాగ్యం కలిగింది. శివపురాణాన్ని వినాలనే ఉత్కంఠ, శ్రద్ధ, భక్తి నా మనస్సులో అంతకంతకు పెరుగుతున్నది. ఇలా పలికి చేతులు జోడించి బ్రాహ్మణుడికి ప్రళమిల్లి నమస్కారం చేసి అతని అనుగ్రహానికి ఆమె పాత్రురాలైంది. శివపురాణాన్ని వినాలనే కోరిక ఆమె క్షణక్షణం వృద్ధి చెంది అందువలన ఆమె బ్రాహ్మణోత్తముని సేవలో తత్పరురాలైంది. అక్కడే నివసించింది. తర్వాత శివభక్తుల్లో శ్రేష్ఠుడు పరిశుద్ధ మనస్కుడైనటువంటి బ్రాహ్మణ దేవుడు
అదే స్థలంలో శివపురాణం ఉత్తమ కథను వినిపించాడు. ఈ విధంగా గోకర్ణం అనే మహాపుణ్యక్షేత్రంలో బ్రాహ్మణోత్తముని చేత పరమపదప్రదాత అయిన శివపురాణ కథని విని అది భక్తి జ్ఞాన వైరాగ్యాలకి పెంపొందించుకుని ముక్తిదాయకము మహోన్నతమైనటువంటి కథను విని ఎంతో కృతార్థురాలయ్యింది. ఆమె మనస్సు శీఘ్రంగానే పరిశుద్ధమై పరంధామవుడు ఈశ్వరుని సుగుణరూపం ఆమె మనసు చేత ఆరాధించబడుతున్నది. ఇలా భగవంతుడైనటువంటి పరమశివునిలో మనస్సు లగ్నం చేసి ఆమె పరమ పవిత్రురాలైంది. పరమశివుని సచ్చిదానందము స్వరూపం ధ్యానం చేసుకుంటూ భక్తి జ్ఞాన వైరాగ్యంతో ఎల్లప్పుడూ ఉన్నది. తర్వాత ఆయుష్ ముగిసిపోగా ఏ విధమైనటువంటి కష్టం లేకుండా సునాయాసంగా తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఇంతలో త్రిపురారి భగవంతుడు శంకరుని చేత పంపించబడినటువంటి దివ్య విమానం ఒకటి వేగంగా వచ్చి చేరింది. అది దేవగణములతో కూడి ఉన్నది. రకరకాలైన సౌందర్య సాధనాలతో శోభిల్లుతున్నది. శ్రేష్ఠులైనటువంటి పారిషదులు చంచులను ఆ విమానం మీద ఆసీనురాలను చేసి శివపురానికి తీసుకువెళ్లారు. ఆమెలోని మాలిన్యాలన్నీ తొలగిపోయాయి. ఆమె దివ్య రూపాన్ని ధరించిన దివ్యాంగనగా రూపొందించి దివ్యమైనటువంటి అవయవాలు ఆమె శోభను ఇనుమడింపజేస్తూ మస్తకమునందు అర్ధచంద్రాకారము కిరీటం ధరించి గౌరవవర్ణము గల దేవి శోభలలుకటి దివ్యాభరణముల చేత విభీషితురాలై ఉన్నది. కైలాసమునకు చేరి సనాతన దైవం త్రినేత్రధారి అయినటువంటి మహాదేవుని దర్శించింది. ముఖ్యులైనటువంటి దేవతలంతమంది ఆమె సేవలో నిరతులై ఉన్నారు. గణేశుడు, భృంగి, నందీశ్వరుడు, వీరభద్రుడు మొదలైన వారు ఆ తల్లి సేవలో అక్కడ భక్తిభావంతో ఉపవిష్టులై ఉన్నారు. వారి అవయవ కాంతులు కోట్ల కొలది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటే, కంఠంలో నీలివర్ణంతో ఉన్న గుర్తు శోభాయమానమవుతూ ఉంటే, 5 ముఖాలు కలిగిన ప్రతి ముఖంలో 3 నేత్రాలు దేదీప్యమానంగా ఉంటే, మస్తకమునందు అర్ధచంద్రాకారం ఒకటం విరాజిల్లుతూ ఆ స్వామి తన వామాంగ రూపంలో గౌరీదేవిని కూర్చోబెట్టుకుని ఆమె విద్యుత్ పుంజంలో కాంతివంతంగా ప్రకాశిస్తున్నటువంటి గౌరీపతి మహాదేవుని కాంతులు కర్పూర కాంతులులాగా విలసితాలై స్వామి శరీరం అంతా తెల్లని భస్మంతో బాసిల్లుతూ ఉంటే, తెల్లని వస్త్రాన్ని ధరించి ఈ విధంగా మహోత్తులుడైనటువంటి భగవంతుడు శంకరుని దర్శించి ఆ బ్రాహ్మణ పత్ని చంచుల ఎంతో ప్రసన్నురాలైంది. ఆమె ఎంతో ప్రేమతో ఎంతో ఉత్కంఠతతో భగవంతుడిని మాటిమాటికి నమస్కారం చేసుకుని తర్వాత చేతులు జోడించి ఎంతో ప్రేమానందంతో చేతులు కట్టుకుని నిలబడింది. ఆమె నేత్రాల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఎడతెగకుండా కారుతూ ఉంటే శరీరమంతా రోమాంచంగా మారింది. భగవంతురాలకు పార్వతీదేవిని భగవానుడు శంకరుని ఆమెను ప్రేమతో తమ దగ్గరికి పిలుచుకుని సౌమ్య దృష్టితో ఆమె వైపు చూశారట. దివ్య రూపధారణ యగు బిందువుని పత్ని చుంచులను ప్రేమతో పార్వతీదేవి తన ఇష్టసఖిగా చేసుకుంది. సనాతన ధర్మానికి నిలయమైనటువంటి కైలాసంలో నివసిస్తూ దివ్య సుఖ సంపన్నమైనటువంటి అక్షయ సుఖాలు చంచుల అనుభవిస్తున్నది. ఇది శివపురాణంలో చంచులకు కలిగినటువంటి వైరాగ్యభావం. ఈ వైరాగ్యభావానికి పశ్చాత్తాపం పాపకృతాం పాపానాం నిష్కృతిపర సర్వేషాం వర్ణితం సద్భి సర్వపాప విశోధనం పశ్చాత్తేపైనైన శుద్ధి ప్రాయచిత్తం కరోతి యథోపదిష్టం సద్భిరి సర్వపాప విశోధనం. శివపురాణ మహత్యంలో అధ్యాయం 3లో 5వ శ్లోకం, 5-6 శ్లోకాలు ఇవి. అయ్యా, పశ్చాత్తాపానికి మించినటువంటి ఆయుధం లేదు, పశ్చాత్తాపానికి మించినటువంటి పాప నిష్కృతి మరొకటి లేదు. కాబట్టి పశ్చాత్తాపమే అన్నిటికీ కూడా పాప నిష్కృతి, పాప పరిహారం. ఇక్కడికి ఇది సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.